నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్త రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం పాలిటిక్స్ గురించే అందరి దృష్టి ఉంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ వైపు వాళ్ళందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరని పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఊరించింది అందరినీ. ఇట్లాంటి సందర్భాల్లోనే రఘురామరెడ్డికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇవాళ పొంగులేటి కుటుంబం అట్లాగే రామసాయం రఘురామరెడ్డి ఇద్దరికి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు. మరోవైపు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మౌత్ టాక్, ప్రజల్లో ఉన్నటువంటి మౌత్ టాక్ కనుక చూస్తే ఖచ్చితంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధానంగా అక్కడ భారీ మెజారిటీ అంటే పూర్తి స్థాయిలో లీడ్లో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని కదిలించినా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అక్కడ ఖమ్మం పార్లమెంట్లో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. రఘురామరెడ్డికి మాకు మంచి అనుబంధం ఉంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఆయనకే ఓటేస్తాం, ఖమ్మంలో మా ఓటు కాంగ్రెస్కే అని చెప్పే పరిస్థితి ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున మౌత్ టాక్ స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని సర్వే రిపోర్ట్స్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్, అక్కడ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే, ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ చూస్తుంటే స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా రోజు రోజుకి దిగజారుతోంది. మరోవైపు కేసీఆర్ పట్ల లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇప్పుడున్నటువంటి అంటే ప్రభావం చూపించే అంశాల్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అయినా, మరోవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ వ్యవహారమైనా ఇట్లాంటి అనేక అంశాలు, మరోవైపు కేసీఆర్ గత 10 ఏళ్లలో ఏం చేశాడు అన్న ఒక అంశం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పటికి కూడా పూర్తిగా ఇంకా కేసీఆర్ పట్ల, మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు పట్ల ప్రధానంగా ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది. అంటే నామా నాగేశ్వరరావు 2 సార్లు ఎంపీగా చేసినా కూడా ఖమ్మంలో చేసినటువంటి అభివృద్ధి శూన్యంగా కనిపిస్తోంది అనే మాట ప్రధానంగా చాలా మంది నుంచి కూడా మనకు ఆ అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు 2 సార్లు ఆయన ఎంపీగా చేసినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా అందుబాటులో లేరు, అపాయింట్మెంట్లు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే ఒక అంశం కూడా ప్రధానంగా ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో 2 సార్లు ఎంపీగా చేసినప్పటికి కూడా ఆయన తన అయినటువంటి మార్క్ ఇవాళ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ వేసుకోలేకపోయాడు. మరొకసారి 2014లో ఒక్కసారి మాత్రమే ఎంపీగా పనిచేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళకి కూడా ఖమ్మం ఎంపీ అని అడిగితే ఎవరైనా కూడా పొంగులేటి పేరే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితిలో ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ ఖమ్మంలో ఒకసారి అభ్యర్థుల అంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్స్ మనం కంపేర్ చేసుకుంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలు ఉన్నటువంటి రామసాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా ఆయనే కొంత లీడ్లో కనిపిస్తున్నాడు. అత్యంత భారీ మెజారిటీతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం కొంత కన్ఫర్మ్గా కనిపిస్తున్నప్పటికి కూడా ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారనేది కొంత చర్చనీయాంశంగా, అంటే కేవలం మెజారిటీ ఏందనేది ఇవాళ అక్కడ ఉన్నటువంటి చర్చ. సో భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనీసం 2nd ప్లేస్ కన్నా పరిమితం అవుతుంది అనుకుంటే అది కాస్త ఇవాళ 3rd ప్లేస్కి పడిపోతున్నటువంటి పరిస్థితులే అక్కడ పరిస్థితులు చూస్తుంటే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అనూహ్యంగా బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 20,000 ఓట్లు సాధించినటువంటి బీజేపీ ఇవాళ అది 1,00,000కు పైగా వచ్చి కొంత 2nd ప్లేస్లో నిలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అభ్యర్థి ఉన్నటువంటి చరిష్మా, అభ్యర్థికి ఉన్నటువంటి గ్రాఫు, ఆయన కష్టపడుతున్నటువంటి విధానం, ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తీరు, మరోవైపు మోదీ చరిష్మా అంటే తాండ్రా వినోద్రావు ప్రజల్లోకి తిరుగుతున్నటువంటి విధానం, మరోవైపు మోదీ చరిష్మా, ఇవి 2 కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటు తిరిగి గెలిచే అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా 2వ స్థానంలో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో 3వ ప్లేస్కి ఇవాళ బీఆర్ఎస్ పరిమితం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రధానంగా ఏదైతే రామసాయం రఘురామరెడ్డి సమయం తక్కువ ఉంది అయినప్పటికీ కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున డిఫరెంట్ ఓటర్లను టార్గెట్ చేసుకొని ప్రధానంగా రామసాయం రఘురామరెడ్డి ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తుంటే మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓవైపు దూసుకెళ్తున్నాడు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సతీమణి, కొడుకు, కూతురు, సో రామసాయం రఘురామరెడ్డి కోడలు పొంగులేటి కూతురు అంటే ఇట్లా మరోవైపు సోదరుడుగా ఉన్నటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా మూకుమ్మడిగా డిఫరెంట్ ఏరియాస్లో ఖమ్మం పార్లమెంట్ మొత్తం కలయదిరుగుతున్నారు, ప్రజల్లో విపరీతంగా మమేకమవుతున్నారు. మరోవైపు ఒక మెకానిజం లాగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది, బీజేపీ 2వ స్థానానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఖమ్మం గుమ్మంలో ఇవాళ 3 రంగుల జెండా రెపరెపలాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు, అదే అభిప్రాయం ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో అంటే
అభివృద్ధి కూడా అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు ఎంపీగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థి ఆయన చేసినటువంటి అభివృద్ధి కూడా ఏమీ లేదని కూడా ప్రజలందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అభివృద్ధి చేసింది లేదు, ఆయన మార్క్ ఎంపీగా 2 సార్లు చేసినా వేసింది లేదు. ఇట్లాంటి సందర్భాల్లోనే బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉంది, 2 స్థానంలో బీజేపీ ఉంది, లీడ్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగీయడానికి సిద్ధంగా ఉంది ఖమ్మం గుమ్మంలో. ఇట్లాంటి సందర్భాల్లోనే ఖమ్మం వార్ వన్ సైడ్ గానే స్పష్టంగా కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.